ఇక్కడ మోడీ తమిళనాడు పర్యటన అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ హవా నడుస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ తమిళనాడును చుట్టి పడేస్తున్నారు, వరుసబెట్టి పర్యటన చేస్తున్నారు. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తమిళనాడునే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సభతో ఆగిపోయింది, తర్వాత మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తారు చివరిలో. కానీ తమిళనాడునైతే మాత్రం ఎప్పుడూ లేనంతగా చుట్టేస్తున్నారు. అక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఒకసారి అసెంబ్లీలో గెలిచినటువంటి వాళ్ళకి పార్లమెంట్లో ఓడిపోతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ ఇప్పుడు అక్కడ ఏఐఏడిఎంకే బలహీనంగా ఉండటం, డిఎంకే అధికారంలో ఉండటం, డిఎంకే మీద చాలా నెగిటివిటీ రావటం, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసుకోవడానికి అన్నామలై మరికొన్ని ఏఐఏడిఎంకే పక్షాలను చీల్చి మరి ఏఐడిఎంకే కూటమిలోని పక్షాలను చీల్చి మరి తనతో జట్టు కట్టించుకుని సాగుతున్నటువంటి వ్యవహారం చాలా సీరియస్గా ఎఫర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కర్ణాటక తర్వాత తమిళనాడు మళ్ళీ గెలవగలమన్నటువంటి నమ్మకం వచ్చింది. అందుకే పదే పదే తిరుగుతున్నారు. పదే పదే కచ్చతీపు దీవుల గురించి, డిఎంకే అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కచ్చతీపు దీవులను తీసుకెళ్ళి శ్రీలంక వాళ్ళకి ఇచ్చేశారు, తద్వారా నష్టం. మొన్న మధ్యన శ్రీలంక దాని మీద కామెంట్ చేసింది, ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ముగిసిపోయిన అధ్యాయాన్ని తిరిగి తెరవద్దని. అయితే నరేంద్ర మోడీ దాన్ని రాజకీయంగా మాత్రం వాడేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా తమిళనాడులో మత్స్యకార సంతతి ఎక్కువ, మత్స్యకారుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళని ఆ ప్రాంతాలను కోయంబత్తూరు కావచ్చు అట్లాంటి ప్రాంతాలలోనే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా గెలవాలనుకుంటుంది. పదే పదే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మోడీ పర్యటనల ఇంపాక్ట్ ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.